హాయ్ అండి. టుడే రెసిపీ వచ్చి సంపింగ్ పువ్వులు పూరీలు చూపిస్తున్నానండి. స్వీట్ పూరీ అండి. ఇది ఎలా చేయాలో చూపిస్తున్నాను, చూసేయండి. మేమైతే మైదా వేసుకున్నామండి. 1 కేజీ, ఒక అర కేజీ ఉంటుందండి. గోధుమ పిండి వేసామండి. 2 కలుపుకున్నామండి. లేదు మైదాతోనే చేయాలంటే చేసుకోవచ్చండి. ఇది వచ్చి వంట సోడా వేస్తుందండి. మా అమ్మ అయితే నాకు సహాయం చేయడానికి అయితే వచ్చిందండి. మా అమ్మ పిండి ఇదంతా కలుపుతుందండి. చూపిస్తున్నాను చూడండి. సోడా, ఇది వంట సోడా లైట్గా వేసుకోవాలండి, ఎక్కువ వేయకూడదు. అవన్నీ సాల్ట్ వాటర్ అండి. మా అమ్మకు సాల్ట్ అంచనా తెలియదు అనేసి వాటర్లో ఉప్పు కలిపి వేస్తుందండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ముద్ద అయితే కలుపుకుంటుందండి. చాలా బాగా వచ్చాయండి. సంపెంగ పూలు అయితే కరకరలాడుతూ చాలా క్రిస్పీగా చాలా బాగా అయితే వచ్చాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ కూడా ఉండండి. ఇవి పిల్లల స్నాక్స్కి అయితే చాలా ఈజీ చేసుకోవచ్చండి. గోధుమ పిండితో చేసుకున్నా పర్లేదండి. హెల్తీగా కావాలంటే గోధుమ పిండితో చేసుకోవడం చాలా మంచిదండి. మేమైతే 2 మిక్స్ చేసి అయితే చేసామండి. ఎప్పుడు ఇంట్లో ఏ ఫంక్షన్స్ ఉన్నా ఏమున్నా మా అమ్మ నేనే వంటలు అయితే చేసుకుంటూ ఉంటామండి. ఇలాంటి చిన్న చిన్న వంటలు మళ్ళీ మాకు తినడానికి ఏవైనా మా అమ్మ అయితే ఎప్పటికప్పుడు ఏవో ఒకటి చేస్తూ పెడుతూ ఉండేదండి. ఇలాంటివి చిన్న చిన్నవి చాలా గుండెలనో ఏవో ఒకటి చేస్తూ ఉండేదండి మా అమ్మ అయితే. మేమైతే కాజాలు చేసేదండి మా అమ్మ అయితే. ఇప్పుడు కాజాల వద్దులే అనేసారండి. అలా అనేసి చేయలేదండి. మేము ఇలా సంపెంగ పువ్వులు అయితే చేసామండి. ముద్దంతా బాగా మసాజ్ చేసుకొని కలుపుకున్నాక చిన్న చిన్న పీసెస్ అంతే ఉండల్లా తీస్తుందండి మా అమ్మ. నేనైతే క్లాత్ అయితే వేస్తున్నానండి కాజా అవి సంపెంగ పువ్వులు చేయడానికండి. చూడండి, రౌండ్ బాల్లా చుట్టుకొని వేస్తుందండి. నేను కొంచెం పక్క నుంచి పిండి వేసి చేసి చూపిస్తున్నాను చూడండి. ఇది అనేది కొంచెము పలచగా కాదండి, అలాగనేది తిక్కుగా కాదండి, నార్మల్గా ఒత్తుకోవాలండి. అవనేది పూరీకుండా మందంగా ఒత్తుకోవాలండి సంపెంగ పువ్వులకి. అలా అయితే గుల్లగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. నేనైతే చాక్తో ఇలా లైన్స్ ఇలా గీస్తున్నానండి. చాక్తో నిలువుగా ఇలా కట్ చేసుకోవాలండి. చపాతీని కట్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకొని ఆ చివర్లు అనేవి క్లోజ్ చేయాలండి. అలా క్లోజ్ చేయడం వల్ల ఊడిపోకుండా ఉంటాయండి. గట్టిగా క్లోజ్ చేసుకుంటే సరిపోద్దండి. ప్రెస్ చేసుకుంటూ మళ్ళీ క్లారిటీగా నేను చూపించడానికి మళ్ళీ ఇంకోటి చేస్తున్నానండి. నేను చేసేటప్పుడు నా తల అడ్డం వచ్చిందనేసి నేను కెమెరా వైపు చూసుకోలేదండి. ఇదైతే చేసి చూపిస్తున్నాను చూడండి. లైన్స్ కూడా క్లారిటీ కనిపిస్తాయండి. చూడండి, ఇలా చిన్న చిన్న లైన్స్ కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాక ఫోల్డ్ చేసుకోవాలండి. వీటిని చూడండి, చివరి హెడ్జ్లు అయితే మాత్రం మనము గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి. ప్రెస్ చేసినాక చూపిస్తున్నాను చూడండి ఎలా వచ్చిందనేది. అలా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవడమేనండి. కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఈ ఆయిల్ అనేది మీడియంగా హీట్ అవ్వాలండి. హై ఫ్లేమ్లో అయితే మాత్రం ఉండకూడదండి. మేమైతే కొన్ని ఇలా చేసి పెట్టుకున్నామండి. ఆయిల్ హీట్ అయితే వేగడం చాలా వేగంగా వేగిపోతాయండి. ఎక్కువ టైం తీసుకోవండి. ఇలా చేసి కట్ చేసి వాటిని చేయడానికి టైం పడుతుందండి. మా అమ్మ అయితే ఇలా దులిపేసి వేస్తుందండి, విడిగా వస్తాయి అనేసి. చూడండి, అలా వేసేయడం వల్ల అలాగే ఉండిపోయింది. అదేదో విడదీసేయడం చేస్తే బాగా వస్తాయండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోతే మాడిపోతాయండి, కలర్ చేంజ్ అయిపోతాయి. ఆయిల్ అయితే మాత్రం లో ఫ్లేమ్లోనే ఎక్కువ ఉంచుకోవాలండి, హై ఫ్లేమ్లో ఉంచకూడదు. ఇవైతే మా అమ్మ వేసిందండి. ఇప్పుడు నేను వేస్తున్నానండి. నేను అలా వేసేయడం అలానే ఉండిపోయండి. అవి దులిపేసి వేయాలండి. మా అమ్మ అయితే వచ్చి నాకు కొంచెం సాయం చేసి ఇంటికైతే వెళ్ళిపోయిందండి. పాకం కూడా మా అమ్మే తీసిందండి. చాలా బాగా వచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నానండి.
ఇందులో సగం పిండేమో పూరీలు కనేసి ఉంచేసామండి. ముద్ద అందులో సగం ముద్ద తీసి పూరీలు కని మేము ఉంచామండి. రెండిట్లకి ఒకటేనండి. అలాగే నెక్స్ట్ బాయ్ కూడా వేసేస్తున్నానండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసామండి మేమైతే మాత్రం. ఇవి అయితే చాలా ఈజీగా అయిపోతాయండి వంట అయితే మాత్రం. అయితే మనకి చేసేటప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుందండి. మనము చేసుకొని కట్ చేసి ఇలా చేయడం కొంచెం ప్రాసెస్ అండి. ఫ్రై అవ్వడం అయితే చాలా ఈజీ ఫ్రై అయిపోతాయండి. చూపించాను కదండి. ఇప్పుడు మా అమ్మ అయితే గ్లాసుడు వేసిందండి షుగర్, మళ్ళీ హాఫ్ గ్లాస్ షుగర్ యాడ్ చేసిందండి. దానికి హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తుందండి. ఇది అనేది పాకం కండి. దగ్గర కేజీకి అర కేజీ మీద ఎక్కువ పంచదార అయితే తీసుకుందండి. చూడండి చూపిస్తున్నాను. ఇలా తీగ పాకం వచ్చేటప్పుడు మనం అనేది దించుకోవాలండి. దించుకొని పాకం అయితే రెడీ అయిపోయిందండి. వాటి మీద పోసుకోవడమేనండి. చూడండి ఎంత మంచిగా వచ్చాయి. చాలా క్రిస్పీగా, చాలా గుల్లగా, చాలా బాగా అయితే వచ్చాయండి. తింటూ ఉంటే కరకరలాడుతూ చాలా బాగా అనిపించాయండి. మేము యాలకుల పొడి వేయడం మర్చిపోయామండి. చాలా గాబరు మా అమ్మ అయితే పడిపోయిందండి. తొందర పెట్టడం వల్ల యాలకుల పొడి అయితే వేయడం మర్చిపోయామండి. ఈ పాకంలోనే యాలకులు అయితే వేసుకోండి. అదైతే మేము మిక్స్ చేస్తామండి. వీటిని షుగర్ సిరప్ వేసుకుంటూ పైనుంచి కింద వరకు, కింద నుంచి పై వరకు కలుపుకోవాలండి. చుట్టూ అవన్నీ కలిసి అంతవరకు కలుపుకోవాలండి. నేను ఒక వైపు నుంచి వేపి తెచ్చి వేస్తున్నానండి. పాకం వచ్చిందని మా అమ్మ అయితే పాకం తీసేసిందండి. చూడండి ఎంత బాగా వేగాయో, చాలా బాగా అయితే వచ్చాయండి. నచ్చితే లైక్ చేయండి. ఇవన్నీ స్వీట్ పూరి అండి. స్వీట్ పూరి మీద షుగర్ అనేది వేడి మీద చల్లడం వల్ల షుగర్ అయితే బాగా పడుతుంది అంటండి. నాకు ఆ విషయం తెలియక నేను ఫ్రై చేసి ఉంచి నాకు వేసానండి. మా అమ్మేమో అట్లా కాదు, తీసిన వెంటనే షుగర్ అయితే మాత్రం వేసేయమ్మా అని అన్నదండి. చాలా బాగా వచ్చాయండి పూరీలు అనేవి. ఆయిల్ అయితే బాగానే ఉందండి. కానీ ఆ పిండి మనం పువ్వు లేపాం కదండి, ఆ పిండి పడడం వల్ల ఆయిల్ అలాగా అడుగునైతే పిండి చేరిపోయింది, బ్లాక్గా అయిపోయిందండి. ఇప్పుడు ఆ వేడి పూరి మీద ఇలా షుగర్ అనేది జల్లుకోవాలండి. మేము ముందే కలుపుకొని ఉంచుకున్నామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.